బొమ్మ భలే గీసావే. నీకు పెయింటింగ్ వేయడం కూడా వచ్చా? మా బాలు నేర్పిస్తున్నాడు. మా బాలు ఏమడిగినా చేస్తాడు తెలుసా? అవును, నాకు డౌట్. ఎప్పుడు చూడు బాలు బాలు అని ఎప్పుడు నాన్న పేరు చెప్తావేంటి? మీ అమ్మ పేరు చెప్పవా? మా అమ్మ మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే మా బాలు అంటే ఎక్కువ ఇష్టం, అమ్మ అంటే కొంచెం కోపం. పోలీస్ ఇన్ఫార్మర్ చెప్పిన అడ్రస్ ఇదేనా? అవును సార్, అదిగో అతనే ఓనర్. నాన్న ఏంటన్నా స్కూల్కి వెళ్తున్నావా? అవును. టిఫిన్ చేసావా? చేసా. వెరీ గుడ్. టంటడాయ్. మధ్యాహ్నం చాక్లెట్స్ కొనుక్కోమ్మా. నాకు పెట్టు. ఓకే సార్ అలాగే సార్. వెళ్ళనా సార్? సరే వెళ్ళు. బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్ నాన్న. బాయ్. నమస్తే సార్. నమస్తే. కళ్యాణి సర్వీసెస్. ఏం కావాలి? కార్ రెంట్కి కావాలి. ఏ కార్ కావాలి? ఆడి, బెంజ్, BMW? నా ఫేస్ రేంజ్ రేంజ్లో ఉంటుంది కానీ అంత బడ్జెట్ లేదు. మిడిల్ క్లాస్కి ఎక్కువ, హై క్లాస్ తక్కువ. అలాంటి కార్ తింటూ చూపించన్నా. అర్థమైందిలే. ఆ కార్ అయితే బాగుంటుంది సార్, మీ బడ్జెట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అబ్బా అద్దరిపోయిందన్నా. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలన్నా? ఓ 10,000 అడ్వాన్స్ ఇవ్వాలి విత్ యువర్ ఐడి ప్రూఫ్స్. అడ్వాన్స్ ఓకే, ఐడి దేనికి? దేనికంటారేంటండి, మీరు కార్ తీసుకుని ఎక్కడికైనా చెక్కేస్తే అందుకే ఐడి ప్రూఫ్. అది కాదన్నా, నేను గర్ల్ ఫ్రెండ్తో రహస్యంగా వచ్చా. ఐడి ఇస్తే అడ్డంగా దొరికిపోవు. కాస్త నా బాధ అర్థం చేసుకో అన్నా. అది మీ ప్రాబ్లం సార్. అది కాదన్నా, ఓ 50,000 ఇస్తే తీసుకో. 3 లక్షల కార్ అది. 50,000 ఇస్తావా? 3 లక్షలు ఇచ్చి పట్టుకెళ్ళు. 3 లక్షలే ఇక్కడ అంతేలే బాబు, నచ్చితే తీసుకెళ్ళు, లేకపోతే లేదు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. అవసరం నాది, అవకాశం నీది. తప్పుద్దా? అలా కానీ నెంబర్ ప్లేట్ తీసేస్తావుగా. 3 లక్షలు ఇస్తున్నారు, ఒక్క నెంబర్ ప్లేట్ ఏం కర్మ, ఏదైనా తీసేస్తా. అన్నో నీలో విషయం ఉందన్నో. పద పద. శైలు ఇట్రా. ఏంటి ఫ్రెండ్? మనం ఇక్కడి నుంచి పారిపోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏంటది? ఇట్రా. ఓకే 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 స్టార్ట్. అబ్బా అబ్బా. ఏయ్ ఆపు, ఏంటి గోలా? గోల కాదండి, బాధ. దేనికి? తన్నే అడగండి. ఏయ్ ఎందుకు అరుస్తున్నావు? పర్లేదు చెప్పు. ఇక్కడ అలాంటివి లేవు, ఆ మూల కానిచ్చాయి. ఏయ్ ఆపు ఆపు, ఇక్కడ బాత్రూమ్స్ లేవంటే అర్థం కదా? అయ్యో ఇక్కడ లేకపోతే ఏంటండి, బయటికి తీసుకువెళ్ళండి. అమ్మో బయటికి కుదరదు. ఏ ఎందుకు? బయటికి తీసుకెళ్ళాక మీరు అటు నుంచి పారిపోతే? నువ్వు అసలు రౌడీవేనా? ఏయ్ నన్ను ఎవరనుకుంటున్నావే? సైకిల్ చైన్ సూర్యుడు. మా ఊర్లో నేనంటే దడా. నువ్వు అంత పెద్ద రౌడీవైతే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి భయం ఏంటి? ఆయన కొండల్లాంటి కండలున్నాయి, మీ కళ్ళు కప్పి మేమెక్కడికి పోతాం? సరే పదండి. పద. ఏంటి? ఏ ఎవరు నువ్వు? హలో 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 హలో. ఎవరై ఉంటారు?
అదిగో ప్రస్తుతానికి ఇదే బాత్రూమ్, వెళ్ళి పనిగా నిచ్చుకొని త్వరగా రా. రౌడీ అంకుల్, మీరు పైకి వేస్ట్ ఫెలోలో ఉంటారు కానీ చాలా మంచివారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటోనండి, మిమ్మల్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? మీ కళ్ళు గోలీ సోడా బుడ్డిలా, మీ ముక్కు మూసి నదులు తిరిగి పడవలా, మీ చుట్టూ జూ పార్క్ లో పెరిగే పిచ్చి మొక్కల్లా నన్ను ఆకట్టుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు పాట పాడాలనిపిస్తుంది. అయితే పాడండి. అది కూడా వేరే లాంగ్వేజ్ లో. ఏనమి ఏనమి యారమి నీనమి ఆగతు నమ్మ పడు హెచ్చకమి హెచ్చకమి ఏనమి ఏనమి యారమి నీనమి ఏనమి ఏనమి యారమి నీనమి. అయ్యో కమ్. సార్ సార్ కాపాడండి సార్, మా అబ్బాయిని కాపాడండి సార్. ఏమైంది మీ అబ్బాయికి? ఏమైందో ఏంటో తెలియదు సార్. ఉదయం స్కూల్ కని వెళ్ళాడు సార్. ఇంతలో ఎవరో కిడ్నాప్ చేశామని ఫోన్ చేశారు సార్. మీరే ఎలాగైనా మా అబ్బాయిని కాపాడాలి సార్. వాడొక్కగానొక్క కొడుకు సార్. సార్, ఈరోజు ఇలాంటివే 2 కేసులు వచ్చాయి. మన ఇన్ఫార్మర్ ద్వారా తెలిసిందేంటంటే ఒక నెంబర్ ప్లేట్ లేని కారు సిటీలో అనుమానాస్పదంగా కనిపించిందంట. అదయ్యా విషయం. ఇప్పటిదాకా ప్లేట్ లేని కారులో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి వాడేవారు. ఇప్పుడు పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నారు. చాలా కష్టం, అంత ఈజీగా దొరకరు. సార్ ఉదయం నేను ఒకడికి కార్ రెంట్కి ఇచ్చాను సార్. వాడే నా కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడు సార్. వారిని నీ వేలుతో నీకన్నే పొడిచాడుగా. సర్లే, వాడి డీటెయిల్స్ పట్టుకొస్తాం. డీటెయిల్స్ ఇవ్వమంటే అలా డిమ్ అయ్యావేంటయ్యా? సార్ అది ఐడి తీసుకోలేదా? లేదు సార్. సరిపోయింది, ఇక నీ కొడుకు దొరికినట్టే. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, అలా అనకండి సార్. వాడు ఒక్కగానొక్క కొడుకు సార్. కష్టం నీ దాకా వస్తే కానీ కన్నీళ్ల విలువ తెలియలేదన్నమాట. మీరు డబ్బు మీద నీకున్న మోజు వల్ల నష్టపోయిన నీలాంటి ఓ తండ్రిని. అసలు ఎవరయ్యా నువ్వు? నా వల్ల నువ్వు నష్టపోవడం ఏంటి? అసలే నా కొడుకు కిడ్నాప్ అయి నేను ఏడుస్తుంటే. నీ కొడుకు ఎక్కడికి పోలేదు, నేనే తీసుకెళ్ళా. బాబు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు దొరుకుతావు అనుకోలేదు. ఎవడేమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుంటే చాలు అనుకుంటే ఈరోజు మేమాడిన నాటకమే నిజమయ్యే అవకాశం ఉంది. నన్ను క్షమించండి సార్. బుద్ధి గడ్డి తిని డబ్బు కక్కుర్తి పడి అలా చేశాను. అలా చేయటం వల్ల నా జేబు నిండుతుందని ఆలోచించాను, కానీ ఇంకో కడుపు కోతకు కారణం అవుతానని అస్సలు ఆలోచించలేదు సార్. సార్, నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మేమిదంతా చేసింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను మార్చాలని. ఇది నీ కారే కదూ? అవును సార్, నా కారే. 2 రోజుల క్రితం రెంట్కి ఇచ్చాను. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా తీసుకున్నావా? లేదు సార్. పోనీ వాళ్ళెవరు, ఎక్కడుంటారు, ఏదైనా తెలుసా? తెలియదు సార్. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు సార్. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పని అయిపోగానే తెచ్చిచ్చేస్తారు. ఇదివరకైతే ఉదయం తీసుకొని సాయంత్రం కల్లా తిరిగి ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి 2 రోజులైనా ఇంకా రాలేదు. నీ షెడ్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు సార్. నువ్వు ఓ పని చేయి, వాళ్ళ కార్ రిటర్న్ చేయడానికి వస్తే మాకు ఇన్ఫామ్ చేయి. అలాగే సార్, ఉంటాను సార్. ఇప్పుడేం చేద్దాం సార్? అదే అర్థం కావట్లేదు బాలు. సార్, ఏమైంది? ఇంకో అమ్మాయి కిడ్నాప్ అయింది సార్. వాట్? ఇంకో కిడ్నాపా? సార్, వాళ్ళు ఇంకో కిడ్నాప్ చేశారంటే వాళ్ళ టార్గెట్ ఒక అమ్మాయో 2 అమ్మాయిలో కాదు, చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. అవును, వాళ్ళని ఎలాగైనా ట్రేస్ చేయాలి.
సార్, ఇంతవరకు కిడ్నాప్స్ జరిగిన ఏరియా డీటెయిల్స్ ఇవ్వండి. మనం పారిపోయి అయితే వచ్చాం, కానీ ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో నాకేం అర్థం కావడం లేదు. మనం ఆ రౌడీ నుంచి తప్పించుకున్నాం, అది చాలు. నడుస్తుంటే ఏదో దారి కనిపిస్తుందిలే. నీకు అసలు భయం వేయడం లేదా? లేదు. ఈ వయసులో ఇంత ధైర్యమా? ఎలా శైలు? మా బాలు చెప్పాలే, భయం మత్తు లాంటిది, మన కళ్ళని మైండ్ని మూసేస్తుంది. ధైర్యం లైట్ లాంటిది, చీకట్లో కూడా ధైర్యం చూపిస్తుందని. సరే సరే, అయితే ఎలా వెళ్దాం? ఈస్ట్ ఇస్ ద బెస్ట్. ఈస్ట్ ఎటో? అయ్యో ఫ్రెండ్, సన్ రైజ్ సెట్ వచ్చింది కదా, ఇదే ఈస్ట్. అవును కదా. కమ్. బాలుగారు, నాకేదో భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, మేము నిన్ను గమనిస్తూనే ఉన్నాం. ఆ కిడ్నాపర్స్ ఈ ఏరియాలోనే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే మనం వాళ్ళని పట్టుకోగలం. మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ ప్లాన్ ఫెయిల్ అయితే నేను కూడా కిడ్నాప్ అయిపోతానేమో అని భయమేస్తుంది. నిన్ను కిడ్నాప్ చేసినా వాడే నిన్ను భరించలేక రిటర్న్ పంపిస్తాడులే. ఆపుతావా? జోక్స్కి ఇది టైం కాదు. సారీ సార్. సునందా, నువ్వేం టెన్షన్ పడుకో, క్యాజువల్గా ఉండు. సరే. ఏమైంది? నా వల్ల కాదు ఫ్రెండ్, బాగా అలసిపోయాను. కాసేపు రెస్ట్ తీసుకుందామా? వద్దులే, మళ్ళీ ఆ రౌడీలు వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంత కష్టపడి తప్పించుకునే ఉపయోగం ఉండదు. అయితే ఏం చేద్దాం మరి? నడుద్దాం, తప్పదుగా. శైలు, ఆగు. కమ్. పోదామా? నన్ను ఎత్తుకుంటే నువ్వు అలసిపోతావు కదా. ఇష్టమైన పనెప్పుడు కష్టం అనిపించదు. పెద్ద బరువే లేవులే, చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ క్యారీ చేసినట్టుగా ఉంది. అన్నా, త్వరగా వచ్చేయండి. ఇక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా తిరుగుతుందన్నా, వస్తే పట్టుకెళ్ళిపోవచ్చు. త్వరగా రండన్నా. బాలుగారు, సార్. బాలుగారు, బాలుగారు.
ఏయ్ ఎవరు నువ్వు మళ్ళీ కొడతావేంటి అరే అడుగుతుండే కొడతావేంటి అర్థమైందా? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. మేము అడుగుతాం, నువ్వు చెప్పాలి. రై కిడ్నాపర్స్ ఎక్కడున్నారు? ఏ కిడ్నాపర్ సార్? చెప్తాను సార్ చెప్తాను. పద పదరా. ఏంటి ఆయాసం వస్తుందా? అబ్బే లేదులే, నడుద్దాం. ఎండగా ఉంది ఫ్రెండ్, కాసేపు ఆగి బయలుదేరుదాం. ఫ్రెండ్ లగ్గిలో పెట్టు. అయ్యో వద్దు ఫ్రెండ్. ఏం పర్లేదు, నేను మా బాలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటే రేస్ అయిపోయాక ఇలాగే ఇద్దరం ఒకరి కాళ్ళొకరం పెడతాం. అలాగా? అయితే నీ కాళ్ళు ఇలా పెట్టు. నువ్వేంటి నా కాళ్ళు పడుతున్నావు? నువ్వు నన్ను ఉప్పు మోసావు కదా. అంతకు ముందంతా నడిచావు కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. థ్యాంక్స్ దేనికి? ఫ్రెండ్గా మాత్రం హెల్ప్ చేయరా ఏంటి? ఫ్రెండ్, నేనెప్పుడు మా బాలుకి దూరంగా లేను, కానీ నువ్వు నా పక్కనంటే మా బాలు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు మీ బాలు గురించి చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఏం చేస్తాడు మీ బాలు? మా బాలు గురించి చెప్పాలంటే పెద్ద కథే అవుతుంది. అబ్బో, చిన్నగా చెప్పడం కుదరదా? ట్రై చేస్తా. సిగ్గులేదారా మాట చెప్పడానికి? తప్పించుకున్నారని. సారీ అన్న, ఆ పిల్ల బాత్రూమ్కి వెళ్ళాలి అంటే తీసుకెళ్ళాను. ఇలా చేస్తుంది అనుకోలేదు. నోర్మోయ్. ఎక్కడా? ఇక్కడే సార్ వాళ్ళు ఉండేది. పద లోపలికి పద. పదరా. ఇప్పుడు అది బయటికి వెళ్ళి మన గురించి నోరు విప్పిందంటే అడ్డంగా బుక్ అయిపోతాం రా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? నా అంచనా ప్రకారం అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. ఇంకా లేట్ చేస్తే మనం ఖచ్చితంగా దొరికిపోతాం. అర్జెంటుగా మకాం మార్చాలి. పదండ్రా. ఎవడ్రా నువ్వు? తన్నులు తినడానికి డీటెయిల్స్ ఎందుకురా? చెప్పరా, నా కూతురు ఎక్కడా? తెలీదు. తెలీదరా? నిజంగా నాకు తెలీదు. నా కూతురు ఎక్కడ్రా? నిజంగా నాకేం తెలీదు. తెలీదా? నేను చెప్పేది చెప్పరా, చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. మీ పాపను ఎత్తుకొచ్చింది మేమే, కానీ ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఆ అమ్మాయి మీ పాప ఇద్దరు కలిసి తప్పించుకున్నారు. బాలు సార్, పాప ఎక్కడా లేదు.
డోర్ లాక్ చేసిరా. ఓకే ఓకే ఓకే. మిస్ అయిపోయాడా? ఆల్ ఇన్ వన్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా? ఆల్రెడీ అంత వే సార్. సరే, నువ్వు వీళ్లతో పాటు వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలందరినీ పోలీసులకు అప్పగించు. నేను వెళ్ళి పాపను వెతుకుతాను. ఓకే సార్. అమ్మా, ఈ అడవిలో ఇంకా ఎంతసేపు నడవాలో ఏంటో. అటు చూస్తే చీకటి పడేలా ఉంది. నీకు భయం వేస్తుందా? చచ్చా, నాకు భయమా? దాని మీనింగ్ కూడా తెలియదు. ఫియర్. ఏంటది? భయానికి మీనింగ్ తెలియదన్నావు కదా, ఇంగ్లీష్ లో ఫియర్ అంటారు. ఫ్రెండు, ఆకలేస్తుంది. నాకు కూడా. నడిచే ఓపిక కూడా లేదు. పద. ఆగు. ఏమైంది? ఏదో పొగలా ఉంది. ఎవరైనా ఉన్నారేమో. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ కిడ్నాపరే అనుకుంటా. మళ్ళీ వీళ్ళ చేతికి దొరికితే ఏం చేస్తారో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి?